దేవుని వాక్యము సెలవిస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత నడిపించబడు వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రోమా 8:26, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎస్, దేవుడి లేఖన భాగాన్ని మనందరి వెనుకలో దీవించునుగాక. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఆత్మ దేవుడు చేసే పనుల కొరకు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే బైబిల్లో తండ్రి అయిన దేవుని కాలం ఉంది, కుమారుడైన క్రీస్తు కాలం ఉంది. కుమారుడైన క్రీస్తు అన్నాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అన్నాడు. స్నేహితులారా, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పెంతెకొస్తను పండుగ దినము నాడు ఈ భూమి మీద తన నామమందు విశ్వాసం ఉంచిన విశ్వాసులలో ఉండడానికి ఆయన పంపించాడు. ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్న మనల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనము మూలుగులతో విజ్ఞాపన చేయుటకు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మొర్రపెట్టుటకు మనకు సహాయము చేస్తాడు. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరతను గుర్తించడం లేదు. ఏదో శరీర సంబంధమైన ఉత్సాహం, మానవ శక్తితో అధికమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఎంత విలువైనదో చాలామంది గుర్తించక నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ కొరకు ఎక్కువ మాట్లాడితే పెంతెకొస్తు అనుకుంటారేమోనని భయపడిపోతా ఉన్నారు. కానీ స్నేహితులారా, మనము ప్రస్తుతం ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని కాలమై ఉన్నది. యోహాను సువార్త 14:26లో యేసయ్య అన్నాడు, ఆయన ఆదరణకర్త అన్నాడు. ఎస్, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనము ప్రార్థించుటకు సహాయము చేస్తాడు. ఆయన మనలను ఆదరిస్తాడు. ఆదరణకర్త అయిన దేవుడు. మనము బలహీనులమైనప్పటికీ, ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియకపోయినప్పటికీ, మన బలహీనతలో మనకు బలమునిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన జీవితం లోతైనదిగా ఉండడానికి ఆయన మరింత లోతునకు నడిపించే మంచి సహాయకుడై ఉన్నాడు. అందుకే ఆత్మను పొందుకున్న ఆదిమ సంఘం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కిపోతున్నారు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ప్రార్థన చేయుటకు పురికొల్పుతాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరొక పని ఏంటంటే మనల్ని, మన హృదయాలని కృతజ్ఞతతో నింపి ఆత్మ సంబంధమైన పాటలను పాడుటకు సహాయం చేస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు అని పౌలు భక్తుడు అన్నాడు. స్నేహితులారా, A.W. టోజర్ అనే ఒక గొప్ప దైవజనుడు అంటాడు, క్రైస్తవ సంఘములో సువార్త అనేది ఒక అదృశ్యమైన ఆభరణం
సువార్థికులు, సువార్త చేసే సంఘం దేవుని సన్నిధిలో ఆరాధించే సంఘముగా ఉంది. కాబట్టి మనము ఆరాధనలో లోతుగా దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా 15వ వచనం ప్రకారంగా పౌలు గారు అంటారు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను. ఎస్, ఆత్మతో ఎలాగూ ప్రార్థన చేస్తాం, ఆయన మనలో ఉండి ఆత్మ ద్వారా ప్రార్థన జరిగిస్తాడు. ఆత్మ ద్వారా మనం అన్య భాషలతో ప్రార్థన చేయవచ్చు. ఎజెకియా ఫ్రాన్సిస్ అనే గొప్ప దైవజనుడు, ఆయన గంట సేపు ప్రార్థిస్తే ఆ గంట ప్రార్థనలో 45 నిమిషాలు భాషలతో ప్రార్థిస్తాడంట. ఒక 15 నిమిషాలు మాత్రమే ఆయనకు తెలిసిన పదాలతో ప్రార్థన చేస్తాడంట. ఎందుకొరకు అట్లా ప్రార్థన చేస్తాడంటే ఆయన తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేయిస్తాడు అని చెప్పాడు. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ వలన స్తుతి కేకలు వేద్దాం, పరిశుద్ధాత్మ వలన నడిపించబడదాం, పరిశుద్ధాత్మ వలన ఆదరించబడదాం. పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాల్లో కలిగి, పరిశుద్ధాత్ముడా నీవు మాకు కావాలి, ఆత్మదేవా మాకు సహాయము చేయు, పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని ఆదరించు, పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని లోతైన ప్రార్థనలోనికి నడిపించు, పరిశుద్ధాత్మదేవా మా హృదయంలో నీ ఆత్మ సంబంధమైన గీతాలు ఉంచు, నీతో మమ్మల్ని నడిపించు. నీకు మా జీవితంలో చోటిస్తున్నాం పరిశుద్ధాత్మదేవా, నీకు మేము సహకరిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించండి, సర్వసత్యంలోనికి నడిపించండి అని అడుగుదాం. పరిశుద్ధాత్మని ప్రాముఖ్యతను మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు అర్థం చేసుకుందాం. అట్టి గ్రహింపును పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యపు ధ్యానంలో మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ ఆమేన్ చెప్తారా? ఆయన లోతైన ప్రార్థనలోనికి మనల్ని నడిపించును గాక, ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపించును గాక, ఆత్మ సంబంధమైన గీతాలు మన హృదయాల్లో ఉంచును గాక, ఆయన ఆదరణ మనల్ని మన కుటుంబాలని కప్పును గాక.